ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం నాడు జరిగిన ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. మ్యాచ్ ఆశాంతమంతా కూడా ఉత్కంఠకు తెరలేపింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ల ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ను మట్టి కరిపించి సెమీఫైనల్స్కి వెళ్లకుండానే ఇంటిపాటు పాటించారు. దీనిపైన ఆ జట్టు సూపర్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడో, భారత జట్టు గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో ఒకసారి తెలుసుకుందాం. మేము మ్యాచ్ మొదలయ్యే ముందు ఇంగ్లాండ్ జట్టు బలహీనతలను చాలా చక్కగా అంచనా వేసి దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేశాం. మొదటగా మేము గనక బ్యాటింగ్ చేసేటట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఊహించని స్కోర్‌ను టార్గెట్‌గా ఇవ్వాలనుకున్నాం. అదే నిజమైంది. జద్రాన్ సెంచరీ నిజంగా అమోఘం అనే చెప్పాలి. తను నాతో మ్యాచ్ మొదలయ్యే ముందు చాలా సేపు మాట్లాడాడు. ఎటువంటి బౌలర్స్‌కి ఏ రకమైన అడ్వాంటేజ్ ఉంటుందనేది నేను చాలా వివరించి చెప్పడం జరిగింది. ఇక మొదటగా మేము గనక బౌలింగ్ చేసేటట్టయితే వాళ్ళని అస్సలు టార్గెట్ చేయనివ్వకుండా పవర్ ప్లేలోనే వికెట్లు తీద్దామని అనుకున్నాము. అయితే నిన్న ఆఖర్లో నేను విడిచేసిన క్యాచ్ నన్ను చాలా ఎక్కువగా బాధించింది. కానీ ఆ తర్వాత వెంటనే మహమ్మద్ నబీ పట్టిన 2 క్యాచుల ద్వారా మేము మ్యాచ్‌ని సునాయాసంగా గెలిచాం. ఒక చోట పోయినా మేము ఇంకొక చోట అందుకున్నామన్న సంతృప్తి కలిగింది. ఇక భారత జట్టు విషయంలోకి వచ్చినట్టయితే భారత జట్టు మాకు ఎప్పటినుంచో స్ఫూర్తిదాయకమైన జట్టు. ఆ జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు గెలుపు కోసం ఎంతలా పోరాడతాడు అనే విషయం మా అందరికీ తెలుసు. అది ప్రతి మ్యాచ్‌లోనూ ప్రతి నిమిషం మాకు స్ఫూర్తిదాయకంగానే ఉంటుంది. నా పర్సనల్‌గా విరాట్ కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం. అతను లాంటి బ్యాట్స్‌మెన్స్ చాలా అరుదుగా ఉంటుంటారు. ఇక అందుకనే మా జట్టుకు కూడా ఎన్నో సందర్భాలలో నేను భారత జట్టుని ఒక రోల్ మోడల్‌గా చూపిస్తాను. మా జట్టు ఆటగాళ్ళందరికీ కూడా భారత జట్టు అంటే ఎంతో ఇష్టం అంటూ పేర్కొన్నాడు. ఖచ్చితంగా భారత జట్టుతో సెమీఫైనల్ ఆడాలని ఉంది అంటూ తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు.